దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలోజ్ఞ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా ప్రభునామంన వందనాలు, మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మీరందరూ బాగున్నారండి? మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏ విషయంలో కూడా మీరు దిగులు పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రభువు మీకు అన్ని విధాలుగా తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ అవసరతలు, ప్రార్థన అవసరతలు ఏవైనా మాకు ఫోన్ చేయండి, తెలియచేయండి. మనం ప్రార్థన చేద్దాం. దేవుని యొద్ద నుండి మనము సమాధానాన్ని, ఆశీర్వాదాలను పొందుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము నేడు ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయములో మొదటి వచనాన్ని మనము ధ్యానాంశముగా చదువుకుందాం. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుడైనటువంటి యోహానుకి కలిగినటువంటి దర్శనమే ఈ యొక్క ప్రకటన గ్రంథము. యోహానుని శిక్షించడానికి ఎక్కడికి తీసుకువెళ్ళి ఉంచిన ఆ ప్రాంతాలలో అపోస్తుడైనటువంటి యోహాను క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. జైల్లో ఉంచినా అక్కడ ఖైదీలకు సువార్త ప్రకటించడం ద్వారా క్రీస్తును గూర్చినటువంటి మాటలు తెలియజేయబడినప్పుడు వారందరూ మారు మనసు పొందుతూ ఉన్నారు. ఇలా జరుగుతుందని చెప్పేసి తీసుకువెళ్ళి ఎవ్వరూ లేని ప్రదేశమైనటువంటి పద్మసు ద్వీపంలో యోహాను నుంచినప్పుడు, ఒకానొక దినమున ఆదివారమున యోహాను ఆత్మవశుడుగా ఉండి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఆయన ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుడు కొన్ని ప్రత్యక్షతలు, రాబోయేటువంటి కాలములో జరగబోతున్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలను గురించి తెలియచేస్తూ వాటిని చూపించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ ప్రత్యక్షతల్లో భాగంగానే ఈ ప్రకటన గ్రంథం అనేటువంటిది వ్రాయబడింది. ఏదైతే యోహాను చూశాడో వాటన్నిటినీ రాబోయేటువంటి దినాలకు తెలియచేయాలని, ప్రజలందరూ కూడా మేలుకు కలిగి ప్రభు యొక్క రాకడ జరగబోతా ఉన్నది, రాకడకు సిద్ధపడాలని ఈ యొక్క మాటలన్నీ ఈ యొక్క ప్రకటన గ్రంథంలో, ఆ పుస్తకంలో తెలియజేయబడి ఉన్నాయి. అందులో కలిగినటువంటి ఒక దర్శనమే ఇక్కడ యోహాను చూస్తూ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను అక్కడ అంటున్నాడు, నేను చూచినప్పుడు సియోను అనేటువంటి ఆ పర్వతం మీద ఒక గొర్రెపిల్ల ఉన్నది. ఆ గొర్రెపిల్ల ఆయన నామాన్ని, ఆయన తండ్రి నామాన్ని నొసళ్ళ యందు వ్రాయబడినటువంటి కొంతమంది నేను చూచాను. వాళ్ళు ఎంతమంది అంటే 144,000 మంది, లేకపోతే 144,000 మంది నేను చూచాను. వారందరూ కూడా ఆయనతో ఉన్నటువంటి వారు. వారి నొసళ్ళ మీద వ్రాయబడినటువంటి పేరేంటంటే యేసు అనేటువంటి ఆయన నామమును, ఆయన తండ్రి నామము అక్కడ వ్రాయబడింది. యేసు అనేటువంటి పేరన్నా, యెహోవా అన్నా కూడా ఒకటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎవరు అంటే, ప్రభువు మోషేతో ప్రత్యక్షమైనప్పుడు మోషేకు తను ఇశ్రాయేలీలను గురించి మాట్లాడి వారిని విడిపించడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానంటే, మోషే అంటున్నాడు, అయ్యా నీవెవరవు అంటే నీ పేరేంటి అన్నప్పుడు దేవుడి యొక్క స్వరము, దేవుడు మాట్లాడుతా అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని దేవుడు తన పేరును అక్కడ తెలియజేశాడు. అయితే ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు క్రీస్తు, యేసుక్రీస్తు అనేటువంటి పేరుతో ఆయన పిలువబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ పేరు పెట్టబడాలని దేవదూత చేత మరియమ్మకు మొట్టమొదటగానే తెలియజేయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందును బట్టి మనకు యేసుగా ఈ లోకంలో ప్రభువారు పరిచయం అయ్యారు. ఆ క్రీస్తు లేకపోతే యేసు అనేటువంటి ఆ నామమును, ఆయన తండ్రి నామము వారి నుదుళ్ళ మీద, నొసటి మీద వ్రాయబడి ఉండటము యోహాను చూసినటువంటి వాడుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాబోయేటువంటి దినాలలో, మరికొన్ని దినాల తర్వాత, చాలా సమీపంగా ఉన్న దినాలలోనే ఒక సంఘటన జరగబోతా ఉంది. దేవుని యొక్క బిడ్డలుగా కొంతమంది జీవిస్తూ ఉన్నారు.
అపవాదికి చెందినటువంటి వారుగా ప్రత్యక్షంగా మరికొంతమంది జీవించేటువంటి కాలం ఒకటి రాబోతా ఉంది. అంటే అపవాది క్రూర మృగము యొక్క పరిపాలన జరగబోయేటువంటి ఆ సమయంలో ఒక ప్రకటన ఏ ప్రకటన బయటకు రాబోతా ఉన్నది అంటే, ఎవరైతే 666 అనేటువంటి ఒక ముద్రను వారి భుజముల మీద కానీ, లేకపోతే వారి నొసళ్ళ మీద కానీ, వారి కుడి చేతి మీద వారు వేయించుకుంటారో వారందరూ కూడా ఎలా ఉంటారంటే, వారు ఆహారం తినడానికి అర్హతను పొందినటువంటి వారుగా ఉంటారు. అంటే ఆహారం అనేటువంటిది దేవుని బిడ్డలకు దూరం అయ్యేటువంటి సమయం ఒకటి రాబోతా ఉంది. మీరు నన్ను ఆరాధించండి, నాకు మొక్కండి, నేను విగ్రహాలు పెడితే వాటిని మీరు పూజించండి అని అపవాది ఒక ప్రకటన చేయబోతా ఉన్నాడు. అలాగా చేసినటువంటి వారు వాళ్లకు ఒక ముద్ర, మనకు రేషన్ కార్డు ఉన్నట్లుగా, ఒక ఆధార్ కార్డు ఉన్నట్లుగా ఆ యొక్క సంఖ్యతో వారి యొక్క కుడి చేతి మీద కానీ, లేకపోతే వారి యొక్క నొసటి మీద కానీ ఆ ముద్ర అనేటువంటిది ఉన్నప్పుడు వాళ్ళకి ఆహారము, రేషన్ అనేటువంటిది ఇవ్వబడుతుంది. లేనటువంటి వారందరూ దేవుని బిడ్డలని అపవాది గుర్తించి వాళ్లకు రేషన్ అనేటువంటిది లేని సమయం ఒకటి రాబోతా ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మొట్టమొదటగా ఈ యొక్క నొసటి మీద ప్రభు యొక్క నామాన్ని వ్రాసినటువంటి వారుగా, వ్రాయించబడినటువంటి వారుగా వారు కనిపిస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ యొక్క ప్రభు యొక్క నామమును వ్రాయబడినటువంటి వారుగా ఉన్నారో వారందరూ ఎక్కడ నిలబడి ఉన్నారంటే, సియోను పర్వతం మీద ఉన్నటువంటి ప్రభువు చెంత వారు నిలిచినటువంటి వారుగా ఉన్నారు. ఆయనతో కూడా ఉండిరి అని ఈ యొక్క వాక్య భాగం మనకు తెలియజేయబడతా ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఇక్కడ మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు వీరందరూ 144,000 మంది అనేటువంటి సంఖ్య అక్కడ వ్రాయబడింది. అయితే మనం ఒక మాట ఇక్కడ చూసినట్లయితే ఆ 144,000 మంది ఎక్కడున్నారంటే సియోను పర్వతం మీద ఉన్నారు. ఈ సియోను పర్వతం అనేటువంటిది దేనికి గుర్తుగా ఉన్నది అంటే, అది దేవుని యొక్క నివాస స్థలానికి సాదృశ్యంగా ఆ సియోను కొండ అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. ఈ సియోను కొండ ప్రాంతం అనేటువంటిది దేవుడు నివసించేటువంటి ప్రాంతమని లేఖనాల్లో మనము చూడవచ్చు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 22వ వచనములో మనం చూసినట్లయితే, ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును. ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోను కొండ అంటే దాని అర్థము ఏమిటంటే, అది జీవము కలిగినటువంటి పట్టణము, లేకపోతే అది దేవుని పట్టణము, లేక పరలోకపు యెరూషలేము పట్టణము అని దానికి ఆ పేరు పెట్టబడింది. అంటే అక్కడ ప్రభువారు నివసిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ప్రభువారి యొక్క మహిమ అక్కడ ఉంటున్నటువంటి స్థలము ఆ యొక్క సియోన్ అనేటువంటి ఆ కొండ. అయితే ఆ సియోను కొండ మీద ఉన్నటువంటి ప్రభువుతో పాటు ఈ 144,000 మంది కనిపిస్తూ ఉన్నారు. అంటే ఆ ప్రాంతమే, ఆ సియోను పర్వత ప్రాంతమే పరలోక పట్టణము, పరలోక రాజ్యము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా. ఈ 144,000 మంది ప్రజలు ఎక్కడ ఉన్నారంటే పరలోకంలో ఉన్నారు. అయితే మనం ఒక మాట ఆలోచన చేయాలి. వీరు మాత్రమే పరలోకంలో ఉన్నారా, లేకపోతే ప్రభు యొక్క రాకడ జరిగినప్పుడు, రెండవ రాకడ జరిగినప్పుడు ఎవరి కోసమైతే ప్రభు వస్తూ ఉన్నారు, ఎవరైతే ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడి వధూ సంఘముగా తీర్చబడినటువంటి వారుగా ఉన్నారు, ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడబోతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కేవలం 144,000 మందేనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 144,000 మంది ఆ వీరు కాకుండా మిగిలినటువంటి వారు కూడా మరికొంతమంది ఉన్నారా అనేటువంటి ప్రశ్నలు మన హృదయంలో కలగవచ్చు. అయితే వాటిని గురించి మనము ధ్యానం చేసుకోవటానికి ముందుగా మనము గమనించినట్లయితే ఈ యొక్క 144,000 మంది కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలను కూడా కలిగినటువంటి వారుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ దానికి ముందుగా మనం చూసినప్పుడు వాళ్ళు అక్కడ ఒక కీర్తన పాడుతున్నటువంటి వారుగా ఉన్నారు. చూడండి, లేఖనములో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము
3వ వచనంలో మనం చూస్తే వారు అనగా ఈ యొక్క 144,000 మంది వారు సింహాసనము ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచుండిరి. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వీరందరూ కూడా అనగా అక్కడ వారు అని వ్రాయబడిందన్న ఆ మాటకు అర్థం ఏంటంటే అంతకుముందు మనం చదివినటువంటి రీతిగా ఉన్నటువంటి 144,000 మంది లేకపోతే 1,44,000 మంది వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే వారు ఒక క్రొత్త కీర్తన పాడుతూ ఉన్నారు. ఎక్కడ ఉన్నారు వారు అంటే అక్కడ వ్రాయబడింది వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుతున్నారు. అంటే వారు ఉన్నటువంటి ఆ స్థలములో ఒక సింహాసనం అనేటువంటిది ఉన్నది. అక్కడ 4 జీవులు అనేటువంటి వారు ఉన్నారు. ఆ తర్వాత అక్కడ పెద్దలు కూడా కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్థలము ఏ స్థలము అంటే దేవుని యొక్క ఆలోచన సభ. అంటే దేవుడు తన ఆలోచనను చేయటానికి తను నిర్ణయాలు తీసుకోవటానికి వాటిని అమలు చేసేటువంటి ఆ స్థలము ఈ యొక్క ఆలోచన సభ. యోహాను రాసినటువంటి ఈ యొక్క ప్రకటన గ్రంథంలోనే 4వ అధ్యాయములో ఈ యొక్క సభ యొక్క నిర్మాణము అక్కడ ఉన్నటువంటి పరిస్థితితో కూడా ఆ 4వ అధ్యాయంలో యోహాను ఆ దర్శనాన్ని చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. అక్కడ యోహాను దేవుని యొక్క స్వరము చేత పిలువబడినప్పుడు దేవుని దూత చేత పిలువబడినటువంటి ఆ సమయంలో అక్కడ యోహాను అంటున్నాడు 4వ అధ్యాయము 1వ వచనంలో ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా పరలోకము నుండి ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరమును బోరధ్వని వలన నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు ఇక్కడకు ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబరచెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోహాను పద్మసు ద్వీపములో ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఏ స్వరాన్నైతే విని చచ్చిన వాని వలె పడి ఉన్నాడో, ఏ స్వరమైతే 7 సంఘాలకు లేఖలు రాయమని తెలియజేసినటువంటి వాడుగా ఉన్నాడు, ఆ స్వరమే కొన్ని దర్శనాలు ఇక్కడ కొన్ని సంగతులు బోధించిన మీదట యోహానుకి చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే ఇక్కడకు ఎక్కిరమ్ము. ఆ సంగతులు జరిగిపోయాయి. అక్కడ యోహాను చూసినప్పుడు పరలోకంలో ఒక తలుపు తెరవబడి ఉండడం యోహాను చూశాడు. ఆ తెరవబడినటువంటి తలుపు దగ్గర ఒక స్వరాన్ని విన్నాడు. మొట్టమొదట మాట్లాడినటువంటి ఆ యొక్క దేవదూత స్వరమే ఇక్కడ వింటా ఉన్నాడు. ఆ స్వరం అంటా ఉన్నటువంటి మాట ఏంటంటే నువ్వు ఇక్కడికి ఎక్కిరము అని చెప్పినప్పుడు యోహాను వెళ్ళడం ప్రారంభించాడు. ఎందుకు అంటే ఇక మీదట జరగవలసిన వాటిని, అంటే అంతకు మునిపేమో కొన్ని సంగతులు తెలియజేశాడు యోహానుకి దేవుని యొక్క దూత. ఇప్పుడేమో భవిష్యత్తులో ఏం జరగబోతా ఉంది, రాబోయేటువంటి కాలంలో ఏం జరగబోతా ఉంది, వాటన్నిటినీ కూడా నేను నీకు చూపిస్తాను కనుక నీవు ఎక్కిరము అని చెప్పినప్పుడు యోహాను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సింహాసనాన్ని చూశాడు. ధవళ సింహాసనమును అక్కడ ప్రభువారు కూర్చుండి ఉండటము, ఆ సింహాసనం మీద ఆసీనులుగా ఉండేటువంటి ఆ యొక్క పరిపాలనా సభను కూడా అక్కడ చూసినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏ దర్శనమైతే యోహాను చూశాడో, అక్కడ ఏ సింహాసనము ఉన్నదో ఆ సింహాసనమును ఇక్కడ 14వ అధ్యాయంలో కూడా ఇక్కడ ఈ 144,000 మంది ఉన్నటువంటి స్థలము అక్కడ కనిపిస్తూ ఉంది. అక్కడ 4 జీవులు అనేటువంటి వారు ఉన్నారు, పెద్దలు అనేటువంటి వారు ఉన్నారు. 24 పెద్దలు అక్కడ కూర్చొని ఉండటం, సింహాసనాల మీద కూర్చొని ఉన్నటువంటి వారు కిరీటాలు కలిగినటువంటి వారు, ప్రభువుని సేవించడానికి కీర్తించడానికి వారి కిరీటాలను సైతం కూడా అక్కడ క్రింద పెట్టినటువంటి వారిని అక్కడ 4వ అధ్యాయంలో యోహాను చూసి తెలియజేశాడు. ఇక్కడ 14వ అధ్యాయంలో ఈ యొక్క 144,000 మంది చూస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరందరూ కూడా ఈ 144,000 మంది ఆ సభ దగ్గర ప్రభు యొక్క సింహాసనం ఉన్నది. 4 జీవులు పెద్దలు ఎదుట వారందరూ ఏం చేస్తున్నారంటే క్రొత్త కీర్తన పాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. వారందరూ క్రొత్త కీర్తన పాడుతూ ఉన్నారు. అంటే అంతకు మునుపు పాడనటువంటి కీర్తన వారు అక్కడ పాడుతున్నటువంటి వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము ఎలా ఉండాలి అంటే దేవుణ్ణి కీర్తించేటువంటి వారంగా ఉండాలి. 144,000 మంది చేస్తున్నటువంటి ఆ
పాటను ఎలాగ పాడుతున్నారో నేటి దినాలలో దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి నీవు నేను దేవుని ఆ రీతిగా కీర్తించి దేవుణ్ణి స్తుతించేటువంటి వాళ్ళంగా మనము ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని స్తుతించడము, దేవుని కీర్తించడము అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యము. ప్రియమైన సహోదరి సహోదరులారా, వారు క్రొత్త కీర్తన పాడుతున్నారు. అయితే లేఖనములో మనం చూసినట్లయితే 149వ కీర్తనలో ప్రారంభ వచనాల్లో మొదటి వచనంలో అక్కడ ఏమని వ్రాయబడి ఉంటుందంటే, యెహోవాను స్తుతించండి, క్రొత్త కీర్తన యెహోవాకు పాడండి. క్రొత్త కీర్తన, మనము దేవుణ్ణి స్తుతించడానికి క్రొత్త కీర్తన. నేటి దినాల్లో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి దేవుని బిడ్డలు అనేక రకాలుగా నూతనమైనటువంటి కీర్తనలు రచిస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఆత్మచేత వారు అభిషేకింపబడి నూతనమైన కీర్తనలు వారి చేత ప్రభువు రాయిస్తూ ఉన్నాడు. వాటన్నిటినీ సర్వలోకము స్తుతిస్తూ ఉండటం మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదట ప్రభువారు జన్మించినప్పుడు దేవదూతలందరూ కూడా స్తుతిగానాలు ఎలాగ చేశారో మనము కూడా అదే రీతిగా దేవుణ్ణి కీర్తించడం అనేటువంటిది ఆయనకు ఇష్టమైనటువంటిది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనము కీర్తించేటువంటి కీర్తనల మీద, మనము చెల్లించేటువంటి స్తుతుల మీద ఆయన సింహాసనమును వేసుకొని ఆసీనులుగా ఉండి ఆయన ఎవరైతే స్తుతిస్తూ ఉంటారో, ఘనపరుస్తూ ఉంటారో, ఆరాధిస్తూ ఉంటారో ఆయన ఆ సింహాసనం మీద కూర్చొని వారి మధ్యలో ఆయన ఉండేటువంటి వాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ మందిరములో, మీ సంఘములో మీరు దేవుని మాట్లాడటానికి, దేవుని స్వరం వినడానికి మీరు ఏకీభవించిన సమయంలో ఆదివారం కానివ్వండి, ఉపవాస దినాలు కానివ్వండి, ప్రత్యేక క్రమకూడికల్లో కానివ్వండి, ఎప్పుడైనా సరే మీరు దేవుని కీర్తించారా? చాలామంది ఎలా అనుకుంటారంటే, నేను పాట పాడితే నా స్వరం బాగాదండి, నేను పాట పాడాలంటే నాకు ఏదో బెరుకుగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్వరాన్ని దేవుడు చూడగానే మన యొక్క ఆత్మ ఏ స్థితిలో ఉన్నదో, మనము ఎలాంటి హృదయంతో దేవుని స్తుతిస్తూ ఉన్నామో అది మాత్రమే దేవుడు చూచేవాడుగా ఉన్నాడు. నీ స్వరము ఎలా ఉన్నా పర్వాలేదు, దేవుని కీర్తించడానికి ఆ స్వరాన్ని మీరు ఉపయోగించండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తాడు. మీరు స్తుతులు చెల్లించండి. మీ స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనులుగా ఉండి మిమ్మల్ని దీవించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి ఈ 144,000 మంది చేస్తున్నటువంటి మొదటి పని ఏంటంటే దేవుణ్ణి కీర్తించేటువంటి వారుగా, క్రొత్త కీర్తన పాడుతున్నటువంటి వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే వీరు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలు కొన్నింటిని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. వీరు ఆ కీర్తన పాడుతూ ఉన్నారు. అయితే వారు తప్ప మరెవరు కూడా ఆ కీర్తన నేర్చుకొనజాలరు. అంటే అక్కడ పరలోకంలో చేర్చబడినటువంటి వారు మాత్రమే, ఈ 144,000 మంది మాత్రమే ఆ కీర్తన పాడుతూ ఉన్నారు. అయితే వారికి ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనములో మనం చూసినట్లయితే, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యమును ఎరుగని వారునుగా ఉండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు అంటే ఈ 144,000 మంది వారికి ఉన్నటువంటి ఒక మంచి లక్షణము ఏంటంటే స్త్రీ సాంగత్యమును వారు ఎరుగనటువంటి వారు. రెండవ మాట ఏమంటున్నా అంటే స్త్రీ సాంగత్యమున అపవిత్రపరచబడినటువంటి వారు. అంటే వీరికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన లక్షణాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఆ లక్షణము ఏమిటి, ఎలా ఉన్నది అంటే స్త్రీ సాంగత్యము ద్వారా అపవిత్రత కానటువంటి వారు వీరు. మరలా రెండోసారి స్త్రీ సాంగత్యాన్ని గురించే అక్కడ అదే వచనంలో మనము చదువుతూ ఉన్నాం. మొట్టమొదట స్త్రీ సాంగత్యం వల్ల అపవిత్రపరచబడినటువంటి వారుగా ఉన్నారు. రెండవది స్త్రీ సాంగత్యమును అసలు ఎరుగనటువంటి వారుగా వీరు ఉన్నారు. అంటే పరలోకంలో స్త్రీలు ఉంటారా, భూలోకంలోనే స్త్రీలు ఉంటారా, లేకపోతే భూలోకంలో ఉన్నటువంటి స్త్రీలు ఎత్తబడతారా, దేవుని యొక్క పరలోకంలో చేర్చబడతారా అంటే నేటి దినాన మనం చూస్తే పురుషుల సంఖ్య కంటే స్త్రీలే మందిరంలో ఆరాధనలో ఎక్కువగా ఏకీభవిస్తూ ఉన్నారు. ఏ మీటింగును చూసినా కూడా, ఎక్కడ పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినా కూడా, మందిరాల్లో కానివ్వండి, ఉపవాస ప్రార్థనలో కానివ్వండి, ఎక్కడ ప్రార్థనా కూడికల్లో మనం గమనించినా కూడా
పురుషుల సంఖ్య కంటే స్త్రీల సంఖ్య, సహోదరుల సంఖ్య ఎక్కువగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటగా ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన మాట ఏంటంటే, ఇక్కడ స్త్రీ సాంగత్యమున అపవిత్రపరచబడినటువంటి వారు, స్త్రీ సాంగత్యమును ఎరుగినటువంటి వారు అని వీరి గురించి వ్రాయబడింది. అంటే మొట్టమొదట ఆ స్త్రీ అనేటువంటి ఆ మాట అక్కడ వ్రాయబడిందంటే అక్షరార్థముగా ఉన్నటువంటి ఒక సహోదరినా, లేకపోతే ఒక స్త్రీనా, లేకపోతే దానికి వేరే అర్థం ఏమైనా ఉన్నదా అని మనం జ్ఞాపకం చేసుకొని ఆలోచన చేసినట్లయితే, స్త్రీ సాంగత్యమును చేసినటువంటి వారందరూ అపవిత్రులు కారు. అంటే ఇక్కడ ప్రత్యేకంగా మాట వ్రాయబడిందంటే స్త్రీ సాంగత్యము వలన అపవిత్రపరచబడేటువంటి వారు కూడా ఉంటారు అని దాని భావాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అపవిత్రపరచబడకుండా ఉన్నటువంటి గుంపు ఈ 144,000 మంది. వారు కాకుండా స్త్రీ సాంగత్యము చేస్తే అపవిత్రపరచబడేటువంటి వారు ఉంటారని మరొక గుంపును కూడా మనం చూడవచ్చు. అయితే వారు పరలోకంలో లేరు, కానీ వారు భూమి మీదనే విడిచిపెట్టబడినటువంటి వారుగా కనిపిస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ ఎవరు అంటే, మనము స్త్రీ సాంగత్యము చేయటం అంటే వ్యభిచారము చేయటము అని మనము ఆలోచన చేస్తూ ఉంటాం. అంటే వ్యభిచారము వలన అపవిత్రపరచబడతా ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి 144 మంది వ్యభిచారము చేయకుండా, అపవిత్రత పరచబడకుండా, అపవిత్రతకు గురి కాకుండా ఉన్నటువంటి వారని అర్థము. అలా అనిపిస్తూ ఉన్నదా అంటే అలా అనుకోవచ్చు మనం, కానీ అలానే అనిపిస్తూ ఉండవచ్చు అని చెప్పేసి మనకు ఆలోచన రావచ్చు. కానీ వాస్తవంగా దాని అర్థము అది కాదు. కానీ ఒక స్త్రీతో శరీర సంబంధాన్ని కలిగి ఉండటం అని ఎంత మాత్రం కాదు. కానీ స్త్రీ సాంగత్యము అంటే మనం ఒక మాట గమనించినట్లయితే, మనమందరము కూడా ఈ లోకములో ఎలాంటి వారముగా ఉన్నామంటే ప్రభు యొక్క రాకడకు సిద్ధపడుతున్నటువంటి వధూ సంఘముగా ఉన్నాం. అంటే వధూ సంఘం అంటే లోకంలో ఉన్న ప్రజలందరూ కాదు, కానీ ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నా రక్షకుడు అని నమ్మి వారు పాపక్షమాపణ అనుభవం కొరకు మొట్టమొదట దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభు యొక్క రక్తములో కడగబడి తమ పాపములన్నింటినీ విడిచిపెట్టినటువంటి వారుగా ఉంటారు. వారు యేసు యొక్క రక్తానికి కడగబడటానికి గుర్తుగా బాప్తిస్మాన్ని, నీళ్ళలో ముంచబడినటువంటి బాప్తిస్మాన్ని ఎవరైతే పొందినటువంటి వారుగా ఉన్నారో వారందరూ కూడా ప్రభు యొక్క సంఘములో చేర్చబడ్డారు. ప్రభు యొక్క సంఘములో చేర్చబడి ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారుగా ఉన్నారు. అంటే ఈ యొక్క ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న ఈ సంఘం అంతా కూడా దానిని సార్వత్రిక సంఘం అని మనము పిలుస్తూ ఉన్నాం. ఆ సార్వత్రిక సంఘం అంతా కూడా ప్రభువేమో యేసుక్రీస్తు వారేమో వరుడుగా రాబోతా ఉన్నారు, ఆయన పెండ్లి కుమారుడుగా రాబోతా ఉన్నారు. ఎవరి కోసం అంటే పెండ్లి కుమార్తె కోసం, వధువు కోసం, భార్య కోసం రాబోతా ఉన్నారు. ఆ భార్య ఎవరంటే సిద్ధపడుతున్నటువంటి సంఘము నీవు నేను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మనకు ఈ సిద్ధపడుతున్నటువంటి సంఘానికి ప్రభువుని వివాహం చేసుకుంటే మనమందరం ఆయనకు భార్యగా ఉంటా ఉన్నాం. మనము ఆయనకు భార్యగా యేసుక్రీస్తు వారికి ఇది అలంకార భాషగా మాత్రమే మనం మాట్లాడుతూ ఉన్నాం. అక్కడ పెళ్ళిళ్ళు అనేటువంటివి నేటి లోకంలో ఉన్నట్లుగా జరుగుతాయని కాదు, కానీ మనము ప్రభువుకి భార్యగా ఉంటూ ఉన్నామంటే ప్రభువు మనకి భర్తగా ఉంటా ఉన్నారు. అంటే ప్రభువు ఆయన దేవుడుగా ఉన్నటువంటి సమయంలో దేవుడు ఎవరంటే ఆయన యేసుక్రీస్తు వారు ఎవరంటే మనకు భర్త. భర్తలు మనకు ఎంతమంది ఉంటారంటే ఒక్కళ్ళే ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ లోక సంబంధంగా భర్తను విడిచి మరొక పరాయి పురుషునితోటి సాంగత్యము చేస్తారు వారందరూ కూడా ఎలాంటి వారంటే వ్యభిచారం చేస్తున్నటువంటి వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ప్రకారంగా మనం చూస్తే మనము దేవుని తప్ప సృష్టించిన సృష్టికర్తను విడిచి లోకంలో అనేక మంది సృష్టాన్ని, ఈ యొక్క చేయబడినటువంటి సృష్టాన్ని పూజ చేస్తూ ఉన్నారు. కొంతమంది చెట్లను పూజ చేస్తూ ఉన్నారు. కొంతమంది మరి రకరకాలుగా వారి యొక్క నమ్మకాన్ని బట్టి పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దేవుడని నమ్ముతూ ఉన్నారు. మనుషులనే దేవునిగా కొలచి భావిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా కాకుండా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు వారు ఒక్కడే దేవుడు, ఆయనే మనకు భర్త. అంటే మన సృష్టికర్తే మనకు భర్తగా ఉన్నటువంటి సమయంలో మనము భర్తను విడిచి మరొకరిని గనక మనము ప్రేమించినట్లయితే, మరొకరితో సాంగత్యము చేసినట్లయితే మనము వ్యభిచారం చేస్తున్నాము. అలాగ చేయటమే
మనము అపవిత్రత పడుతున్నాము అనేటానికి ఒక గుర్తుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ 144,000 మంది స్త్రీ సాంగత్యం వలన అపవిత్రపరచబడలేదు. వారు అటువంటి సాంగత్యాన్ని ఎరగనటువంటి వారుగా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే వారు యేసుని తప్ప మరెవరిని కూడా ప్రేమించలేదు. యేసుక్రీస్తు వారిని తప్ప మరెవరిని కూడా భర్తగా భావించలేదు. యేసుతోనే వారి జీవితము. అంటే వారు దేవునే అనుసరించారు, దేవుని మాటను అనుసరించారు, దేవుని యొక్క వాక్యానికి లోబడ్డారు, దేవుని యొక్క వాక్య ప్రకారమే నడిచారు. దేవుని యొక్క ఆజ్ఞలు ఏవైతే వాక్యంలో ఉన్నాయో, ఏవైతే వారు బోధింపబడినటువంటి వారుగా ఉన్నారో ఆ బోధ ప్రకారమే నడిచినటువంటి వారు ఈ 144,000 మంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అది వారికి ఉన్నటువంటి మొదటి లక్షణం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వీరందరూ కూడా అటువంటి రీతిగా దేవుని కీర్తిస్తూ అపవిత్రపరచబడకుండా ఉండి దేవుని కీర్తిస్తున్నటువంటి వారుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే మనం అందరం కూడా ఈ లోకంలో నడుస్తున్నటువంటి సమయంలో మనము వ్యభిచారము అనేటువంటి పాపంలోనికి వెళ్లకుండా, ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారం అనేటువంటి పాపంలోనికి వెళ్లకుండా ఉండాలంటే మనమందరం కూడా దేవుని అనుసరించిన వాలి. మనము ఆ 144,000 మందిలో ఒకళ్ళముగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేనిని అనుసరించి నడుస్తూ ఉన్నారు? దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకంగా నడుస్తున్నారా? దేవుని విడిచిపెట్టినాక నడక మీలో కనిపిస్తూ ఉన్నదా? ఆలోచనలో తప్పిపోతూ ఉన్నారా? మీ యొక్క క్రమం అనేటువంటిది ఎలా ఉన్నది? మీరు ఆచరిస్తున్నటువంటి యేసుదేవుని మీరు ఎలాగ పూజిస్తూ ఉన్నారు? మీ హృదయాలను సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి జీవితం ఉన్నదా? ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని ఎదుట ఎలా ఉండాలంటే ద్వితీయోపదేశకాండంలో లేఖనం మనకు బోధిస్తున్నటువంటి మాట ఏంటంటే, మోషే ఆ యొక్క కొండ మీద ఎక్కినప్పుడు, సినాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు సాగిలపడి దేవుని ఎదుట నమస్కరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాగిలపడి దేవుని ఎదుట దేవుని స్వరాన్ని విన్నాడు. అంటే తనను తాను దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. ఆ జీవితం మనలో ఉంటే మనము ప్రభువును మాత్రం వెంబడిస్తే మనము అపవిత్రపరచబడినటువంటి వారముగా ఉంటాము. లేకపోతే దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తే మనము అపవిత్రపరచబడేటువంటి వాళ్ళంగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, నేటి దినాల్లో మనం చూసినట్లయితే మనము అనేకమైన అబద్ధ బోధలు అనేటువంటి బయలుదేరటం వల్ల మనము దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నాం. జాగ్రత్త, మన నడకను పరిశీలన చేసుకొని మనం ముందుకు కొనసాగాలి. ఇది 144,000 మందికి ఉన్నటువంటి మొదటి అర్హత, మొదటి లక్షణము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధ మహోన్నతుడా, మీ కృపతో జ్ఞాపకం చేసుకుని నాయన, ఈ 144,000 మంది ఎలాగ మిమ్మల్ని అయితే వెంబడించారో అటువంటి రీతిగా మేమందరము మిమ్మలను మాత్రమే వెంబడించి నాయన, మేమందరము మీతో నిత్యత్వంలో ఉండే కృపను దయచేయమని, కార్యక్రమం చూస్తున్న బిడ్డలను, స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని, ప్రతి అవసరతలో సహాయకులుగా మీరే ఉండమని, దీవించి ఆశీర్వదించమని, అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయమని మీకే సమర్పించుకుంటే యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిహిత సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.